ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్యనే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో తన సత్తాని పూర్తి స్థాయిలో నిరూపించుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆటలో దొల్లుడు పుచ్చకాయలే. వాటి ప్రభావం పెద్దగా ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ తమ స్థాయికి తగ్గ రాజకీయ ఉద్యోగాన్ని చూసుకోలేదు. వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి వంటి వారు ఉన్నారు. కాగా లగడపాటి, సబ్బం హరిలు టీడీపీకి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లా పాయింట్లు లాగి మరీ విమర్శలు ఎక్కుపెట్టే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతాడనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా అది జరగడం లేదు. ఉండవల్లి ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగకపోయినా అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుని ఏకి పారేస్తున్నారు. అసెంబ్లీలో వర్షపు నీరు లీకేజీ వ్యవహారంపై ఉండవల్లి మాట్లాడారు. మీడియాని లోనికి అనుమతించకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని ముసుగు కప్పి దాచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీ ఏపీ వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు అడ్డుకోవడం దారుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. కీ పాయింట్లను తీసి విమర్శించడంలో ఉండవల్లికి సాటి లేరనే ప్రచారం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండవల్లిని ఆ విధంగా ఉపయోగించుకున్నారు. ఉండవల్లి వైసీపీలో చేరి జగన్కు సాయం అందిస్తే అది 1000 ఏనుగుల బలం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఉండవల్లి గురించి బాగా తెలిసిన జగన్ ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.